శ్రీకాకుళం జిల్లాలోని డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో మంచినీటి కష్టాలు వెంటాడుతున్నాయి. మంచినీరు సరఫరా చేయలేక చేతులు తీశారు యంత్రాంగం. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో నీళ్లు అందిస్తుంది రెడ్ క్రాస్. దళిత వాడల్లో నీళ్లు కూడా ఇవ్వలేరా అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నారు మహిళలు. ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఓట్ల కోసం వస్తే సమాధానం చెబుతామంటూ మండిపడుతున్నారు మహిళలు. శ్రీకాకుళం డయేరియా మృత్యు గట్టికలు మోయిస్తోంది. డయేరియా లక్షణాలతో 100 మందికి పైగా ఇబ్బందులు పడుతున్నట్టు వెల్లడించారు. దమ్మల వీధిలో ఎటు చూసినా అపరిశుభ్ర వాతావరణం, నిండిపోయిన మురికి కాలువలు దర్శనమిస్తున్నాయి. వాటర్ పైప్ లైన్లకు ఎక్కడికక్కడ లీకేజ్లను గుర్తించి పైప్ లైన్లు క్లీన్ చేస్తున్నామని మున్సిపల్ సిబ్బంది అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. శ్రీకాకుళంలో డయేరియా విజృంభిస్తుంది. చాలా ప్రాంతాలు మురికి కోపాన్ని తలపిస్తున్నాయి. ఏ ప్రాంతానికి వెళ్ళినా కుప్పలు తెప్పలుగా చెత్త దర్శనమిస్తుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. పారిశుద్ధ్య పనులు డయేరియా ప్రబలిన తర్వాత మొదలైనట్టుగానే కనిపిస్తోంది. విజువల్స్లో మనం స్పష్టంగా చూడొచ్చు. ఇప్పుడిప్పుడే ప్రస్తుతం దమ్మల వీధిలో ఉన్నటువంటి చెత్తను అంతటినీ కూడా అధికారులు క్లియర్ చేసేటువంటి పనిలో ఉన్నారు. కానీ ఒకసారి విజువల్స్లో చూస్తే అత్యంత దారుణమైనటువంటి దృశ్యాలే మనకి కనిపిస్తూ ఉన్నాయి. మనం ఎక్కడ చూసినా కానీ పూర్తిగా పారిశుద్ధ్యం లోపించినటువంటి సందర్భాలే, నిండు కొండలను తలపిస్తున్నటువంటి మురికి కాలువలను చూస్తుంటే అత్యంత దారుణమైనటువంటి జీవనాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గడుపుతున్నట్టుగా మనకి అర్థమవుతోంది. ఓ పక్కన కాలువ ఏదైతే డ్రైనేజీ ఉంటుందో ఆ డ్రైనేజీ పారుతున్నటువంటి ప్రాంతంలోనే దానికి సమాంతరంగా ఓ మంచినీటి పైప్ లైన్ కూడా వెళ్తున్నటువంటి విజువల్స్ని సాక్షి టీవీ స్క్రీన్పై కూడా చూడొచ్చు. ఇక్కడ ఏమైనా లీకేజ్ ఉండి ఇక్కడ వాటర్ కంటామినేషన్ ఏమైనా జరిగిందా అనే అనుమానంతో అధికారులు పూర్తిగా ట్రంచ్ ఓపెన్ చేసి లోపల ఉన్నటువంటి పైప్ లైన్ని పరిశీలిస్తూ ఉన్నారు. పక్కనే మురికి కాలువ కూడా ప్రవహిస్తోంది. ఆ కాలువ నీళ్లు ఏమైనా ఇందులో కలిశాయా అనే అనుమానంతోనే ఓపెన్ చేసి చూసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా చాలా ప్రాంతాల్లో మంచినీటి పైప్ లైన్లు కావచ్చు, లేకపోతే డ్రైనేజీ వాటర్ వెళ్ళేటువంటి పైప్ లైన్లకు లీకులు ఉన్నట్టుగా గుర్తించామని అధికారులు ఇప్పటికే చెప్పడం జరిగింది. దాదాపుగా ఆసుపత్రిలో 64 మంది చికిత్స పొందుతున్నటువంటి సందర్భంలోనే మరొక 39 మంది ఇంట్లో ఉండి డయేరియా బాధితులు వైద్యం తీసుకుంటున్నారు. అయితే దమ్మల వీధితో పాటు కాకి వీధి, వాంబే కాలనీ వంటి ప్రాంతాల్లో ఎక్కడికి వెళ్ళినా ఇటువంటి దృశ్యాలే దర్శనమిస్తాయి. పూర్తిగా చెత్త చెదారంతో నిండిపోయినటువంటి వీధులు, పొంగి పొర్లుతున్నటువంటి మురికి కాలువలే దర్శనమిస్తున్నాయి. ఆ డ్రైనేజీ పైప్ లైన్లను ఓపెన్ చేసి పరిశీలిస్తున్నటువంటి సందర్భమే కనిపిస్తోంది. ఎప్పుడు ఓపెన్ చేశారండి ఇది? ఎప్పుడు ఓపెన్ చేశారు? నేను సాయంకాలం సార్. దేనికి ఓపెన్ చేశారు? టవర్ వాళ్ళ ఎండింగ్ పాయింట్ ఇది. ఈ ఎండింగ్ పాయింట్ వాళ్ళు ఏమైనా చెత్త గిత్త ఏమి ఉంటే క్లియర్ అవ్వనాయి. అంటే వాటర్ ఏమన్నా వేరే వాటర్ మిస్సింగ్ అయింది కాబట్టి ఇది ఎండింగ్ పాయింట్ మాట. ఏమి చెత్త ఉంటే క్లియర్ అయిపోద్ది. వాటి గురించి దవ్యం ఇప్పుడు మరి ఇప్పుడు ఒకసారి చేస్తాం. ఇంకా అంటే పక్కన కాలువ ఉంది కాబట్టి కాలువతో సంబంధం లేదు. వాటర్ ఎండింగ్ పాయింట్ వాటర్ ఉంటుంది అన్నమాట. ఈ చెత్త మరుగు ఉంటే ఓపెన్ చేస్తే మొత్తం క్లియర్ అయిపోతుంది. క్లియర్గా వచ్చింది, ఏ ప్రాబ్లం పెట్టలేదు. మొత్తం మీద మనం విజువల్స్లో చూడొచ్చు. పూర్తిగా లోపల ఏమైనా మలినాలు కానీ లేకపోతే ఇతరత్ర వాటర్ కానీ ఏమైనా మిక్స్ అయిందా అనే కోణంలో కూడా అనుమానిస్తూ ఆ పైప్ లైన్స్ని ఓపెన్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మురికి కాలువ పక్కనే ఉన్నప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ప్రభావం ఏమీ ఉండదని చెప్తున్నారు. ఒకవేళ ఎక్కడైనా లీకులు ఉంటే కనుక దాన్ని కూడా పరిశీలించేటువంటి అవకాశం ఉంటుంది. ఇది దమ్మల వీధికి అత్యంత సమీపంలో, అంటే వీధి ప్రారంభానికి సమీపంలో ఉన్నటువంటి ఈ పైప్ లైన్ని పూర్తిగా ఓపెన్ చేసి మరోసారి పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం గమనించవచ్చు. అయితే వాటర్ కంటామినేషన్ కారణంగా, ఫుడ్ కంటామినేషన్ కారణంగా సాధారణంగా డయేరియా ప్రబలుతుంది కనుక అలాంటి పొరపాటు ఎక్కడైనా జరిగిందా అన్న కోణంలో కూడా లీకులు ఇప్పటికే గుర్తించారు. కాబట్టి వాటిని సరిచేయడంతో పాటు ఎక్కడ పొరపాటు జరిగిందనే కోణంలో కూడా అధికారుల విచారణ అనేది ముమ్మరంగా కొనసాగుతూ ఉంది. మరి కాసేపట్లో కానీ లేకపోతే వాటర్కి సంబంధించినటువంటి శాంపిల్స్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కానీ పూర్తిగా వివరాలు వెల్లడయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది.